కోటి రూపాయల ప్రశ్న. ఈ మ్యూజిక్ ఏ మూవీ యొక్క ట్రైలర్ లోనిదో కనిపెట్టండి మరియు మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో రాయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే, రీసెంట్గా మన సబ్స్క్రైబర్లో ఒక పర్సన్ కొన్ని మూవీస్ గురించి అడిగారు. ఇప్పుడు వరుసగా వాటి గురించి చెప్తాను, వినండి. ఫస్ట్ వన్ వచ్చేసి, ఇట్ మూవీ ఫ్రాంచైజ్కి ప్రీక్వెల్గా వస్తున్న వెల్కమ్ టు డెర్రీ అనే సిరీస్ 2024 హాలోవిన్కి రిలీజ్ కావాల్సింది. కానీ లాస్ట్ ఇయర్ జరిగిన స్ట్రైక్స్ వల్ల సిరీస్ యొక్క ప్రొడక్షన్ అనేది డిలే అయింది. అందువలన ఈ సిరీస్ అనేది 2024 హాలోవిన్ నుంచి 2025కి పోస్ట్ పోన్ అయింది. కానీ అఫీషియల్ రిలీజ్ డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, ప్రే మూవీ యొక్క సీక్వెల్ అనేది ప్రెజెంట్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉందంట. అండ్ ఈ ప్రే మూవీ యొక్క డైరెక్టర్ అయిన డాన్ ట్రాన్స్టన్బర్గ్ ప్రెజెంట్ బ్యాడ్లాండ్స్ అనే ఒక స్టాండ్ అలోన్ ప్రెడేటర్ మూవీ మీద వర్క్ చేస్తున్నారు. అండ్ ఆ మూవీ యొక్క షూటింగ్ ఈ ఇయర్లోనే స్టార్ట్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి, స్క్విడ్ గేమ్ సీజన్ 2 అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందని అడిగారు. యాక్చువల్లీ సీజన్ 2 యొక్క షూటింగ్ అనేది లాస్ట్ ఇయర్ జూలైలో స్టార్ట్ అయింది. అండ్ ఈ సిరీస్ యొక్క షూటింగ్కి 10 months షెడ్యూల్ అనేది పెట్టుకున్నారు. సో ఈ వర్షాన్ని చూసుకుంటే షూటింగ్ అనేది ఏప్రిల్లో కానీ మేలో కానీ ఎండ్ అవుతుంది. దాని తర్వాత రిలీజ్ డేట్ అనేది వాళ్ళు ఫిక్స్ చేసుకుని అనౌన్స్ చేస్తారు. అండ్ ఈ సిరీస్ మాత్రం 2024 ఎండింగ్ కల్లా రిలీజ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, మనీ హెస్ట్ సీజన్ 6 వస్తుందా అని అడిగారు. యాక్చువల్లీ సీజన్ 6 అనేది అసలు కన్ఫర్మే అవ్వలేదు. నాకు తెలిసి సీజన్ 5తోనే ఆ సిరీస్ అనేది ఎండ్ అయిపోయింది అనుకుంటున్నాను. మేబీ ఒకవేళ వస్తే గనక బెర్లిన్ లాగా స్పిన్ ఆఫ్ సిరీస్లో వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, హెల్బాయ్ 4 మూవీ గురించి అడిగారు. ఈ హెల్బాయ్ ఫ్రాంచైజ్ని రీబూట్ చేసి మళ్ళీ కొత్తగా తీయబోతున్నామని లాస్ట్ ఇయర్ మిలేనియం మీడియా వాళ్ళు అయితే అనౌన్స్ చేశారు. కానీ దాని తర్వాత నుంచి ఈ మూవీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే రావట్లేదు. మేబీ ఏమైనా అప్డేట్స్ వస్తే గనక ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, కంజ్యూరింగ్ 4 మూవీ గురించి అడిగారు. ఈ మూవీ యొక్క షూటింగ్ అనేది సమ్మర్లో అట్లాంటాలో స్టార్ట్ కాబోతుంది. మూవీ టీం చేసిన ప్లానింగ్ ప్రకారం షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోతే ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జూన్ ఆర్ జూలైలో రిలీజ్ అవుతుందంట. అండ్ ఈ మూవీని డైరెక్టర్ జేమ్స్ వాన్ ప్రొడ్యూస్ చేయబోతున్నారు. డైరెక్షన్ కాదు, ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అండ్ ఇంకా మన అప్డేట్స్ విషయానికి వచ్చేస్తే, ప్రెజెంట్ మిషన్ ఇంపాసిబుల్ 8 మూవీ యొక్క షూటింగ్ అనేది జరుగుతుంది. అండ్ షూటింగ్ స్పాట్ నుంచి మన టామ్ క్రూజ్ గారి ఐకానిక్ రన్నింగ్ సీన్ అయితే బయటకు వచ్చింది. రీసెంట్ గా రిలీజ్ అయిన లవ్ లైస్ బ్లీడింగ్ మూవీలో నటించిన కేటీ ఓబ్రియాన్ ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ 8 మూవీలో ఒక కీ రోల్లో నటించబోతున్నారు. అండ్ టాప్ గన్ 3 మూవీ యొక్క స్క్రిప్ట్ కూడా రెడీగా ఉందంట. కానీ టామ్ క్రూజ్ గారు ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ 8 అండ్ దీని తర్వాత ఇంకొక మూవీలో బిజీగా ఉన్నారు కాబట్టి ఈ టాప్ గన్ 3 మూవీ యొక్క షూటింగ్ అనేది స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, ఒక కొత్త చక్కీ మూవీ అనేది ఇప్పుడు డెవలప్మెంట్లో ఉందంట. యాక్చువల్లీ 1998లో రిలీజ్ అయిన చక్కీ మూవీని బేస్ చేసుకునే మన తెలుగులో రాజేంద్ర ప్రసాద్ గారి అమ్మో బొమ్మ మూవీ వచ్చింది. కానీ నిజం చెప్పాలంటే చక్కీ మూవీ కంటే అమ్మో బొమ్మ మూవీయే చాలా బాగుంటుంది. లిటరల్లీ చిన్నప్పుడు ఈ మూవీ చూసేటప్పుడు నాకు ఉచ్చపడేదబ్బా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, స్టార్ ట్రెక్ ఫ్రాంచైజ్లో ఇప్పుడు 4th మూవీ అనేది రాబోతుంది. అండ్ ఈ మూవీ ఈ ఫ్రాంచైజ్కి లాస్ట్ ఫిల్మ్ అవ్వబోతుంది. అండ్ ఈ మూవీలో క్రిస్ పైన్, జోయ్ జాల్డానా, కాల్ అర్బన్ వీళ్ళందరూ రిటర్న్ కాబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి, జెన్వీ సిరీస్ యొక్క సీజన్ 2 షూటింగ్ అనేది ఇంకో 2-3 వీక్స్లో స్టార్ట్ కాబోతుందని చెప్పా కదా. కానీ జెన్వీ సిరీస్లో నటించిన ఛాన్స్ పారడమో అనే ఒక యాక్టర్ రీసెంట్లీ ఒక బైక్ యాక్సిడెంట్లో చనిపోయారు. దానివల్ల జెన్వీ సీజన్ 2 యొక్క షూటింగ్ అనేది డిలే అవ్వబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి, గాడ్జిలా ఎక్స్ కాంగ్ మూవీ చూసిన తర్వాత అరే స్టోరీ మొత్తం కాంగ్ మీదనే బేస్ అయి ఉంది, గాడ్జిలాని సైడ్ హీరో చేశారని చాలా మంది ఫీల్ అయ్యారు కదా. కానీ మాన్స్టర్ వర్స్లో నెక్స్ట్ రాబోయే మూవీ యొక్క స్టోరీ మొత్తం గాడ్జిలా క్యారెక్టర్ మీద బేస్ అయి ఉండబోతుందంట. అండ్ ఆ మూవీలో గాడ్జిలాకి సంబంధించిన హిస్టరీ కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నామని డైరెక్టర్ యాడమ్ వింగార్డ్ అయితే చెప్పుకొచ్చారు. అండ్ చాలా మంది ఈ గాడ్జిలా ఎక్స్ కాంగ్ మూవీ అనేది అనుకున్నంత లేదు, నచ్చలేదని కామెంట్ చేశారు. అందుకే నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను, స్పాయిలర్స్ని అవాయిడ్ చేయండి, ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవద్దు అని. కానీ నా మాటలు ఎవ్వరు పట్టించుకోలేదు. ఈ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీలో ఎంజే క్యారెక్టర్ చెప్తుంది కదా, ఎంత తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే అంత తక్కువ డిసప్పాయింట్ అవుతామని. సేమ్ ఇదే రూల్ని మనం లైఫ్లో కూడా పాటిస్తే మనం ఉన్నంతలో హ్యాపీగా ఉంటాం, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ప్రొడ్యూసర్ జెర్రీ బ్రాక్హెమర్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, ప్రెజెంట్ డిజ్నీ వాళ్ళు పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ ఫ్రాంచైజ్ని రీబూట్ చేయబోతున్నారంట. ఇలా రీబూట్ చేయడం వల్ల కొత్త క్యాస్టింగ్తో కొత్త మూవీస్ని అయితే తీయొచ్చు, సర్టన్ యాక్టర్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదని ఆయన అయితే చెప్పుకొచ్చారు. యాక్చువల్లీ ఆయన ఎలా చెప్పాడంటే, జానీ డెప్ వస్తాడో రాడో అని వెయిట్ చేయడం మానేసి కొత్త హీరోస్తో మూవీ తీయాలి అనుకుంటున్నామని చెప్పుకొచ్చాడు. సో చూద్దాం పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీ జానీ డెప్ లేకుండా హిట్ అవుతుందో లేదో. అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్లో డీసీ విషయానికి వస్తే, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మ్యాన్ 2 మూవీ 2026కి పోస్ట్ పోన్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ బ్యాట్మ్యాన్ 2 మూవీ యొక్క షూటింగ్ అనేది 2025 ఏప్రిల్ నుంచి స్టార్ట్ కాబోతుందంట. అండ్ రీసెంట్గా ఈ మూవీలో బాయిడ్ హాల్బ్రోక్ అనే ఒక యాక్టర్ హార్వీ డెంట్ అంటే 2 ఫేస్ క్యారెక్టర్లో నటించబోతున్నాడని ఒక రూమర్ అయితే వచ్చింది. కానీ అది ఫేక్ న్యూస్ అని జేమ్స్ గన్ అయితే కన్ఫర్మ్ చేశారు.
అండ్ ఇంకా మార్వెల్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్గా రిలీజ్ అయిన X-Men 97 సిరీస్కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మార్వెల్ వాళ్ళు 90s టైం పీరియడ్లో వచ్చిన యానిమేటెడ్ ప్రాజెక్ట్స్ అన్నిటిని ఇప్పుడు రివైవ్ చేద్దామని చూస్తున్నారంట. అండ్ ఆ యానిమేటెడ్ సిరీస్లన్నీ మార్వెల్ యానిమేషన్ బ్యానర్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీలో కెప్టెన్ కార్టర్ క్యారెక్టర్ అనేది రిటర్న్ కాబోతుందని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ అవెంజర్స్ 5 మూవీ యొక్క షూటింగ్ అనేది నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ కాబోతుందని ఇంకొక న్యూస్ కూడా తెలిసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి థండర్బోల్ట్స్ మూవీ యొక్క షూటింగ్ అనేది ప్రెజెంట్ జరుగుతుంది. అండ్ షూటింగ్ స్పాట్ నుంచి యాక్ట్రెస్ ఫ్లోరెన్స్ పగ్ ఈ వీడియో అయితే పెట్టారు. ఈ వీడియోలో ఆవిడ ఆ షూటింగ్ స్పాట్ మొత్తం తిప్పి చూపించారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు తీసిన సీన్ని వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. అండ్ తర్వాత వీళ్ళు సెంట్రీ క్యారెక్టర్కి సంబంధించిన కొన్ని యాక్షన్ సీన్స్ని షూట్ చేయబోతున్నారని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెనమ్ 3 మూవీ అనేది సోనీ యూనివర్స్కి చాలా ఇంపార్టెంట్ అంట. అండ్ ఈ మూవీలో మల్టీవర్సల్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయంట. అండ్ ఇంకొక రూమర్ ఏంటంటే ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ మూవీలో హ్యారీ ఆస్బోర్న్ క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ ఈ వెనమ్ 3 మూవీలో కనిపిస్తుందని ఒక రూమర్ అయితే తెలిసింది. అండ్ అంతేకాదు సేత్ రోజన్ అనే ఒక యాక్టర్ సోనీ కోసం ఒక R-రేటెడ్ వెనమ్ యానిమేటెడ్ మూవీని రైట్ అండ్ ప్రొడ్యూస్ చేయబోతున్నారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేడ్రో పాస్కల్ ది లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2కి సంబంధించిన షూటింగ్ని కంప్లీట్ చేసుకున్నారంట. అండ్ ఈ సమ్మర్ నుంచి ఫెంటాస్టిక్ 4 మూవీ యొక్క షూటింగ్లో జాయిన్ కాబోతున్నారంట. అండ్ ఈ ఫెంటాస్టిక్ 4 మూవీ అనేది ఒక ఆల్టర్నేట్ టైమ్ లైన్లో సెటప్ అయి ఉండబోతుందంట. యాక్చువల్లీ వీళ్ళు ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇది వేరే యూనివర్స్కి సంబంధించి ఉండవచ్చు అని. ఎందుకంటే ఈ పోస్టర్లో వాళ్ళు 1960s టైం పీరియడ్లో ఉన్నది చూపించారు. ఒకవేళ వీళ్ళు 1960s టైం పీరియడ్ నుంచి MCUలో ఉన్నారనుకోండి, ఇప్పటి వరకు ఎందుకు కనిపించలేదని కొత్త డౌట్స్ అనేవి పుట్టుకొస్తాయి. కానీ ఇప్పుడు మల్టీవర్స్ సాగా నడుస్తుంది కాబట్టి ఈ ఫెంటాస్టిక్ 4 మెంబర్స్ వేరే టైం లైన్ నుంచి MCU టైం లైన్కి వచ్చారు అని చూపిస్తే చాలా బాగుంటుంది అండ్ కొత్తగా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ 4 మూవీ యొక్క షూటింగ్ అనేది సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ నుంచి స్టార్ట్ కాబోతుందంట. అండ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీస్కి డైరెక్టర్ అయిన జస్టిన్ లిన్ని ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీ కోసం తీసుకుందామని మార్వెల్ వాళ్ళు అయితే అనుకుంటున్నారంట. జస్ట్ అనుకుంటున్నారంట, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ జెండాయా కూడా ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో MJ క్యారెక్టర్లో రిటర్న్ కాబోతుంది. అండ్ ఇప్పుడు తను ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో బిజీగా ఉంటుంది కాబట్టి షెడ్యూల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల యూఫోరియా సీజన్ 3 అనేది లేట్ అవుతుందంట. అండ్ ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో పీటర్ పార్కర్ యొక్క పర్సోనా అనేది MCUలో మెల్లమెల్లగా ఫేడ్ అవుతూ వస్తుందంట. అంటే పీటర్ పార్కర్ మైండ్లో అసలు పీటర్ పార్కర్ అనే పర్సనే లేడని మెల్లమెల్లగా తను మర్చిపోతాడంట. ఓన్లీ స్పైడర్ మ్యాన్గా కంటిన్యూ అవుతూ ఉంటాడంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెడ్పూల్ 3 మూవీకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డెడ్పూల్ 3 మూవీ యొక్క సెకండ్ ట్రైలర్ మే మంత్లో రిలీజ్ కాబోతుందంట. దీని గురించి ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. అండ్ ఈ మూవీకి సంబంధించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో మీరు చూసుకున్నట్లయితే బేబీ పూల్ ఉన్నాడు, కిడ్ పూల్ ఉన్నాడు, డెడ్ పూల్ ఉన్నాడు, డాగ్ పూల్ ఉంది, హెడ్ పూల్ కూడా ఉన్నాడు. నాకు తెలిసి ఈ డెడ్పూల్ 3 మూవీ అనేది చాలా క్రేజీగా ఉండిపోతుంది. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు చెప్పే పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ డెడ్పూల్ 3 మూవీలో ఒక కొత్త మల్టీవర్సల్ కాన్సెప్ట్ని అయితే పరిచయం చేయబోతున్నారంట. అంటే లోకి సిరీస్లో టైమ్ లైన్స్ మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ 2 మూవీలో ఇన్కర్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఈ డెడ్పూల్ 3 మూవీతో యాంకర్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారంట. ఈ యాంకర్ మల్టీవర్సల్ కాన్సెప్ట్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చింది. అదేంటంటే ప్రతి యూనివర్స్కి ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉంటాడంట. ఒకవేళ అతను చనిపోతే అతనున్న యూనివర్స్ కూడా మెల్లమెల్లగా అంతమవుతూ వస్తుందంట. వెంటనే కాదు, ఈ ప్రాసెస్కి కొంచెం టైం పడుతుందంట. అండ్ ఇది జరిగిన తర్వాత అంతరిక్షం నుంచి ఆ యూనివర్స్ మొత్తం మాయమైపోతుందంట. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇప్పుడు ఐరన్ మ్యాన్ ఉన్నాడు. అతను MCU యూనివర్స్కి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనుకుందాం. ఇప్పుడు ఐరన్ మ్యాన్ చనిపోయాడు కాబట్టి MCU యూనివర్స్ మొత్తం మెల్లమెల్లగా నాశనం అవుతూ వస్తుంది. ఇది జరగకుండా ఉండాలంటే ఐరన్ మ్యాన్ చనిపోకుండా ఆపాలి. ఇలా కాకుండా వేరే సొల్యూషన్ని డెడ్పూల్ 3 మూవీలో చూపిస్తారేమో చూడాలి. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇప్పుడు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అదేంటంటే ఏప్రిల్ ఫూల్. ఇప్పటి వరకు నేను చెప్పిన న్యూస్లన్నీ అబద్ధాలే. మిమ్మల్ని ఫూల్ చేద్దామని ఈ వీడియో అయితే చేశాను. ఏంటి, నిజంగానే ఏప్రిల్ ఫుల్ చేశాను అనుకున్నారా? యాక్చువల్లీ ఇప్పుడు ఏప్రిల్ ఫుల్ చేశాను. ఈ వీడియోలో నేను చెప్పిన న్యూస్లన్నీ నిజాలే. మిమ్మల్ని ఏప్రిల్ ఫుల్ చేయడానికి నేను అబద్ధం చెప్పా కదా, ఆ అబద్ధం అన్నమాట. సారీ, ఏమీ అనుకోవద్దు. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీవర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.